ఈ ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరికాయి. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు, మంగళ గ్రహాన్ని పరిశోధిస్తున్నాడు, సముద్ర లోతులను అన్వేషిస్తున్నాడు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం కోట్లాది మందిని భయపెడుతుంది. దయ్యాలు నిజంగా ఉన్నాయా? చనిపోయిన మనిషి ఆత్మ ఈ ప్రపంచంలో తిరుగుతుందా, లేక ఇది మన మెదడు సృష్టించిన ఒక భ్రమ మాత్రమేనా? ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తాము దెయ్యాలను చూశామని చెబుతున్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు వాటికి వేరే కారణాలు చెబుతున్నారు. అయితే అసలు నిజమేమిటి? ఈరోజు వీడియోలో భయంకరమైన సంఘటనలు, శాస్త్రీయ పరిశోధనలు మరియు ఇప్పటికీ సమాధానం లేని రహస్యాలను తెలుసుకుందాం. కానీ ఈ వీడియో చివరిలో చెప్పబోయే ఒక నిజ సంఘటన మీ ఆలోచనను పూర్తిగా మార్చేయవచ్చు. దయ్యాల కథలు ఈ రోజు వచ్చినవి కావు. వేల సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రతి నాగరికతలో ఆత్మలు మరియు దయ్యాల గురించి కథలు ఉన్నాయి. ఎందుకు? ఒకే కారణం, మనిషి మరణం తర్వాత ఏమవుతుందో తెలియదు. తెలియని విషయాలే ఎక్కువ భయపెడతాయి. అందుకే ప్రతి సంస్కృతి దయ్యాల గురించి దైన కథలను సృష్టించింది. కానీ అవి కేవలం కథలా, లేక వాటి వెనుక నిజం కూడా ఉందా? ఇప్పుడు కొంతమంది చెప్పిన అనుభవాలను చూద్దాం. అర్ధరాత్రి ఎవ్వరు లేని ఇంట్లో అడుగు శబ్దాలు వినిపించడం, తలుపు వాటంతా అవే తెరుచుకోవడం, ఎవరు లేకపోయినా ఎవరో చూస్తున్నట్టు అనిపించడం. కొంతమంది అయితే తెలియని ఆకారాలను కూడా చూశామని చెబుతారు. ఇవన్నీ ప్రపంచంలోని వేరే వేరే దేశాల్లో వేరే వ్యక్తులు చెప్పిన అనుభవాలు. అయితే వాళ్ళందరూ అబద్ధాలు చెబుతున్నారా, లేక వాళ్ళు నిజంగానే ఏదైనా చూశారా? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో చూద్దాం. మనిషి తీవ్రమైన భయంలో ఉన్నప్పుడు మెదడు లేని వాటిని కూడా ఉన్నట్లు చూపించగలదు. చీకటిలో ఒక నీడ కూడా మనకు మనిషిలా కనిపించవచ్చు. అలాగే కొన్ని పాత ఇళ్లలో ఉండే తక్కువ మనలో భయాన్ని కలిగించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలో వచ్చే స్లీప్ పారాలిసిస్ వల్ల కూడా గదిలో ఎవరు ఉన్నట్లు అనిపించవచ్చు. అంటే మనం దయ్యం అనుకున్న అనుభవాల్లో కొన్నింటికి శాస్త్రీయ కారణాలు కూడా ఉండవచ్చు. కానీ అన్ని సంఘటనలకు కూడా అదే సమాధానమా? ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు దయ్యాల కోసం ప్రసిద్ధి చెందాయి. పాత కోటలు, వదిలేసిన ఆసుపత్రులు, శ్మశానాల దగ్గర ఉన్న భవనాలు. ఈ ప్రదేశాల్లో ఎందుకు ఎక్కువ మంది వింత అనుభవాలను చెబుతున్నారు? ఇది కేవలం ఆ ప్రదేశం గురించి ముందే విన్న కథల ప్రభావమా, లేక నిజంగానే అక్కడ ఏదైనా తెలియని శక్తి ఉందా? ఇప్పటికీ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. దయ్యాలను వెతకడాన్నే తమ పనిగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రత్యేక కెమెరాలు, ఆడియో రికార్డులు మరియు ఇతర పరికరాలు కూడా రాత్రంతా పరిశోధనలు చేస్తూనే ఉంటారు. కొన్ని వీడియోల్లో వింత శబ్దాలు వినిపించినట్లు లేదా ఆకారాలు వినిపించినట్లు కూడా చెబుతాయి. కానీ వాటిలో చాలా వాటికి సహజ కారణాలు కూడా ఉండవచ్చని విమర్శకులు అంటున్నారు.